తన కుమారుడి మృతిపై దర్యాప్తు చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి రాత్రి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ మృతికి కారణాలపైన, ఆయన పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ల నిర్లక్ష్యంపైన విచారణ జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన కొడుకు మృతి వెనుక నిర్లక్ష్యం సరిగ్గా చూసుకోకపోవడంతో పాటు మరింకేదో ఉన్నట్లు అనుమానంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గోపీనాథ్ అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఈ ఏడాది జూన్ 5న చేరారని, జూన్ 6న తాను ఆసుపత్రికి వెళ్తే తన కుమారుణ్ణి చూడ్డానికి సెక్యూరిటీ సిబ్బంది తనను అనుమతించలేదని, గోపీనాథ్ కుమార్తె దిశిర రాతపూర్వకంగా వారికిచ్చిన ఆదేశాలే ఎందుకు కారణమని ఆమె వాపోయారు. ఇక జూన్ 8న గోపీనాథ్ చనిపోయినట్లు ఆసుపత్రి ప్రకటించిందని, అంతకు ముందే గోపీనాథ్ చనిపోయినప్పటికీ ఆసుపత్రి వర్గాలు ఆలస్యంగా ప్రకటించినట్లు తెలుస్తోందని ఫిర్యాదులో ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.